వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో పట్టణ గృహ నిర్మాణ పథకానికి భూమి పూజ చేసి 6 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ గృహ ప్రవేశాలు నోచుకోకుండా దర్శనమిస్తున్నాయి. 2018 జూలై 5వ తేదీన అప్పటి చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత శంకుస్థాపన చేశారు. టిట్కో అపార్ట్మెంట్స్ ను శరవేగంగా నిర్మాణం చేపట్టారు. కానీ 20% నిర్మాణం పూర్తయితే వీటిలో గృహ ప్రవేశాలు చేసేవారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో వీటి విషయంలో తీవ్రమైన జాప్యం ఏర్పడింది. లబ్ధిదారులచే నగదును సైతం చెల్లించుకున్నారు. గృహ ప్రవేశాలు చేయలేనప్పటికీ వాటికి రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి రావడంతో లబ్ధిదారులు తీవ్ర అసహనానికి గురైన సంఘటనలు చాలా ఉన్నాయి. ఎన్నోసార్లు నేటి కూటమి నాయకులు సైతం టిట్కో అపార్ట్మెంట్స్ లబ్ధిదారులకు ఇవ్వాలని, వెనువెంటనే వీటి నిర్మాణాలు పూర్తి చేయాలంటూ ఆందోళన చేపట్టారు. 2024 ఎన్నికల్లో ఊహించని రీతిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించి టిట్కో అపార్ట్మెంట్స్ సమస్యలపై అవగాహనకు వచ్చారు. ఇదే ప్రాంతంలో లేఅవుట్ కాలనీ సైతం నిర్మించారు. విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. రహదారులను నిర్మించలేదు. దీంతో కాస్త చినుకు పడితే చిత్తడిగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల పునాది దశలోనే ఇంటి నిర్మాణాలు ఉండగా కొన్ని చోట్ల శంకుస్థాపన చేసిన ఇంటి స్థలాల్లో కుప్పలతో నిండుకున్నాయి. పంచాయతీ పైప్లకు క్లర్క్ లేని పరిస్థితి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి టిట్కో అపార్ట్మెంట్స్ గృహ ప్రవేశాలు చేసేలా, లేఅవుట్ కాలనీలకు మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. పేద మధ్యతరగతి వర్గాల సొంతింటి కల నెరవేర్చాలని విన్నవిస్తున్నారు. ఏ పని లేనప్పుడు తిన్నా తినకపోయినా కాస్త నీరు తాగి ఏ గుడిలో ప్రసాదం తిని ఇంటి గుట్టు రట్టు కాకుండా సొంతింటిలో తలదాచుకుంటారనేది ఆర్యోక్తి. ఇప్పటికే విద్యావంతులైన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లు సంయుక్తంగా టిట్కో అపార్ట్మెంట్స్ పై దృష్టి సారించారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గృహ ప్రవేశాలకు నోచుకొని టిట్కో అపార్ట్మెంట్స్ త్వరలోనే శుభవార్త వస్తుందనే కొండంత ఆశతో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. వెంకటదేవిపురంలో లేఅవుట్స్ కాలనీలు, టిట్కో అపార్ట్మెంట్స్ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే బుట్టాయిగూడెం రహదారికి మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా ఆలోచన చేసి ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని గిరిజనులు, గిరిజనేతరులు కోరుతున్నారు.